నిడమానూరి అంకబాబు. గత నేను 27 సంవత్సరాల నుంచి ఆటో జీవనం సాగిస్తున్నాను. ఈ 27 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు మేము ఈ మోటార్ ఫీల్డ్లో కష్ట సుఖాలను ఎదుర్కొంటూ రోడ్ల మీద ఎటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉద్యోగం లేక ఈ ఆటో మీద జీవనం సాగిస్తున్నాం. కానీ మాకంటూ ఈ యొక్క గవర్నమెంటు, పోయిన గవర్నమెంట్ అయితేనేమి, ఈ గవర్నమెంట్ అయితేనేమి, పోయిన గవర్నమెంట్లో ఇచ్చినటువంటి 10,000 రూపాయలకి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వాళ్ళు పెడితే, ఈసారి ఆటో డ్రైవర్ల సేవలో అని మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఈ పథకంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఈ ఆటో డ్రైవర్లకి అంటే స్వయంగా 15,000 రూపాయలు ప్రకటించినటువంటి గవర్నమెంటు ఈ కూటమి గవర్నమెంటు. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. డ్రైవర్లు ఉన్నారు, ఓనర్లు ఉన్నారు, ఓనర్ కమ్ డ్రైవర్లు ఉన్నారు. ఓనర్ల కంటే కూడా డ్రైవర్లు చాలామంది ఉన్నారు. వీళ్ళకి జీవనోపాధి లేక, ఏ ఉద్యోగాలు లేక ఈ ఉన్నటువంటి కనీసం ఇప్పుడు ఈ ప్రకాశం జిల్లా ఒంగోలులో 10,000 మంది డ్రైవర్లు ఉన్నారు. వీళ్ళల్లో ఉద్యోగరీత్యా ఏమీ లేక ఓనర్ కమ్ డ్రైవర్లుగా జీవనం సాగిస్తూ గత 5 రూపాయల సర్వీస్ నుంచి ఈరోజు 20 రూపాయల సర్వీస్ చేస్తున్నా కానీ ఏం ప్రయోజనం లేక 5 రూపాయల సర్వీస్ అప్పుడే మాకు చాలా బాగుంది. ఈ 5 తర్వాత 7 చేసాం, 7 తర్వాత 8 చేసాం, 8 తర్వాత 10 చేసాం, 10 తర్వాత 15, తర్వాత 20 రూపాయలు చేసినా కానీ ఈరోజు మాకు జరగనటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్నీ పెరిగిపోయినాయి. ఎన్ని పెరిగినా కానీ ఈరోజు రాష్ట్ర మహిళలకు స్త్రీశక్తి పథకం అని చెప్పని కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ప్రకటించారో, ఈ ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి మహిళలకి ఉచితంగా పెట్టారు కాబట్టి ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి మిమ్మల్ని మేము ఉన్నాం, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం అనేటువంటి భావనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, బీజేపీ ప్రభుత్వంతో కూడా కలిపి వీళ్ళందరూ కలిసి మా ఆటో డ్రైవర్లకి ఈ 15,000 రూపాయలు ఇస్తే వీళ్ళకి ఆసరాగా బాగుంటుంది. ఏదైనా ఫిట్నెస్ సర్టిఫికేట్లు అంటూ లేకపోతే చేయించుకోగలరు. మొత్తం మీద ప్రతి సంవత్సరం కూడా ఈ 15,000 రూపాయలు ఇస్తాం. మీరు మీ జీవనాన్ని సాగించుకోండి, మీ కష్ట సుఖాలకు మేము విన్నండి ఉండి మీకు మేము అండగా ఉంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మా సాటి డ్రైవర్లు ఉన్నారు, మేము కూడా ఓనర్ కమ్ డ్రైవర్లుగా పిల్లల్ని చదివించుకుంటూ బాడిగింట్లో ఉంటూ బాడిగ బళ్ళు వేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాం. కానీ ఈరోజు కొన్ని పరిస్థితుల వల్ల ఈరోజు మేము ఆటో రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. దానికి ప్రతినయంగా ఈరోజు మాకు 15,000 రూపాయలు వేశారు కాబట్టి చాలా సంతోషిస్తున్నాం. ఇక మీదట మాకు ఎటువంటి ఇదైనా సంవత్సరం 15,000 పడతాయని మేము ఆశిస్తూ ధన్యవాదాలు.